బడాయి ఎలుక కథ. ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో చాలా అందమైన ఇళ్ళు, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవి. ఆ పల్లెలో ఒక చిట్టి ఎలుక నివసించేది. కాని అది సాధారణ ఎలుక కాదు, అది తాను చాలా గొప్పదనమున్న ప్రాణి అని ఎప్పుడూ చెప్పుకునేది. అందుకే ఆ ఎలుకను అందరూ బడాయి ఎలుక అని పిలిచేవారు. ఎలుక చిన్నదే అయినా దాని మాటలు మాత్రం పెద్దవే. నేను లాంటి బలమైన ఎలుక ఈ ప్రపంచంలోనే లేదు. నా తెలివి ముందు పిల్లులు భయపడతాయి. నా పరాక్రమం వింటే కుక్కలు వణికిపోతాయి. ఇలా రోజూ గర్వంగా మాటలు చెప్పుకుంటూ తిరిగేది. పల్లె పిల్లలు కూడా దానిని చూసి సరదాగా నవ్వుకునేవారు. చూడు చూడు, బడాయి ఎలుక వచ్చేస్తోంది అని పిల్లలు గుసగుసలాడేవారు. అదే సమయంలో ఎలుకకు తన బడాయి చూపించడానికి ఒక గొప్ప అవకాశం వచ్చినట్టయింది. ఒకరోజు పల్లెలో పెద్ద వేడుక జరిగింది. పల్లె పెద్దమనిషి కుమారుడి వివాహం. పెద్ద గృహంలో విందు ఏర్పాట్లు మామూలుగా కాకుండా అద్భుతంగా చేశారు. వంటగదిలో ఎన్నో వంటలు తయారు చేస్తున్నారు. పులిహోర, బూరెలు, లడ్డూలు, పాయసం, పకోడీలు, మిఠాయిలు. ఆ వాసన పల్లె అంతా వ్యాపించింది. ఎలుక వాసన పట్టగానే నోరూరిపోయింది. ఆహా, ఇదే నా టైం. ఈ విందులో నేను ఒక హీరోలా ఎంట్రీ ఇస్తాను. అందరికీ చూపిస్తాను నా శక్తిని అని తనలో తాను చెప్పుకుంది. దాంతో వంటగది దగ్గరకు చేరింది. లోపల పెద్ద గిన్నెల్లో వంటకాలు రుచిగా కాసిపోతున్నాయి. వంటవారంతా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎలుక కళ్లల్లో మెరుపులు మెరిపించాయి. ఓహో, ఎంత రుచిగా ఉంది! ఈరోజు తిన్నా అయిపోదు అని కళ్ళు తిప్పుతూ చూసింది. ఇక్కడే ఎలుక తన బడాయి మొదలు పెట్టింది. నన్ను ఎవరూ ఆపలేరు. ఈ వంటింటి అన్నీ నా సొంతం. పల్లెంతా తింటూ తిరిగినా ఎవరూ ఏమి చేయలేరు అని బిగ్గరగా చెప్పింది. అదంతా విన్న ఒక పిల్లోడు నవ్వుతూ అన్నాడు, అరే, ఈ చిన్న ఎలుక మాటలు వినారా? వంటింటి అన్నీ తనవేనట. చిన్నదాని పొట్టలో ఎంత ఇమడుతుంది? కాని ఎలుక తగ్గలేదు. నీకు తెలియదు. నా శక్తి వేరే. ఒకరోజు చూస్తావు నా మహిమ అని చెప్పి మిఠాయిల దగ్గరకి ఎగరేసుకుని వెళ్ళింది. వంటింట్లోకి దొంగచాటుగా ప్రవేశించిన ఎలుక ముందు ఒక పెద్ద లడ్డు గిన్నె కనిపించింది. ఆహా, ఇదే నా మొదటి వేట. ఈ లడ్డూ లాంటి దానిని తినగలిగేది నేనే తప్ప ఇంకెవ్వరూ కాదు అని ముక్కు నొక్కుకుంటూ ఒక లడ్డూని గుద్దేసింది. లడ్డూ చాలా పెద్దది. ఎలుక చిన్నదే కాబట్టి అది మొత్తంగా లాగలేకపోయింది. కాని తన బడాయి వదల్లేదు. నాకేమీ కష్టం కాదు. ఒకేసారి 5 లడ్డూలను కూడా తీసుకెళ్లగలను అని బలంగా లాగడం మొదలుపెట్టింది. ఆ లడ్డూ గిన్నె కదిలింది. కదిలేసరికి గిన్నె మ్రోగింది. వంటవాళ్లు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అరే, ఎలుక దొంగతనం చేస్తోంది అని ఒక వంటమనిషి అరిచాడు. వెంటనే ముగ్గురు వంటవారు కర్రలు పట్టుకుని ఎలుకను తరుమసాగారు. ఎలుక లడ్డూ వదిలేసి పరిగెత్తింది. కాని పరిగెడుతూ కూడా బడాయి వదలలేదు. హాహా, మీరు నన్ను పట్టుకోలేరు. నేను చాలా వేగవంతుడిని. నేనెవరో మీకు తెలియదు అని గట్టిగా కేక వేసింది. ఎలుక వంటింటి నుండి బయటకు దూకింది. అక్కడ వరుసగా పకోడీల బుట్టలు ఉన్నాయి. పకోడీల వాసన తట్టుకోలేక ఒక్కసారిగా తిరిగి వాటిలో దూకేసింది. ఓహో, ఇది అద్భుతం! లడ్డూలు కాకపోయినా పకోడీలు కూడా సరిగానే సరిపోతాయి అని ఆరగించడం మొదలుపెట్టింది. కాని పకోడీ బుట్ట పక్కనే ఒక పెద్ద పిల్లి కూర్చొని ఉంది. ఆ పిల్లి వంటింట్లో ఎలుకలు దొంగతనం చేయకుండా కాపలా వేసేది. ఎలుకకు అది కనిపించలేదు. నా శత్రువులందరూ నన్ను చూసి పారిపోతారు. పిల్లి కూడా నన్ను చూసి వణుకుతుంది అని గర్వంగా చెప్పుకుంటూ తింటూ పోయింది. అదంతా విన్న పిల్లి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. ఇంత చిన్నవాడివి, కాని మాటలు మాత్రం పెద్దవాళ్లలాగా ఉన్నాయి. నన్నే చిన్నచూపు చూస్తున్నావా అని పిల్లి గంభీరంగా మ్రగ్గింది. ఎలుక ఒక్కసారిగా వణికిపోయింది. కాని బయటకు మాత్రం గర్వంగా మాట్లాడింది. హే పిల్లి, నేను సాధారణ ఎలుకను కాదు. నేను బడాయి ఎలుకను. నన్ను తినడం నీ వల్ల కాదు. పిల్లి నవ్వుతూ సమాధానం చెప్పింది. అలానా, మరి చూద్దాం. నువ్వు ఎంత తెలివైనవాడివో అంటూ ఒక్కసారిగా దూకింది. ఎలుక భయంతో వణికిపోయినా తన బడాయి కాపాడుకోవాలనే తపనతో పరిగెత్తింది. పల్లె వీధులన్నీ దాటి పొలాల దాకా పరిగెత్తింది. పిల్లి కొంత దూరం వెంబడించింది. కాని చివరికి అలసిపోయి ఆగిపోయింది. ఎలుక ప్రాణం తప్పించుకుంది. ఎలుక శ్వాస బిగపట్టి ఒక రాయి కింద దాక్కుంది. అయ్యో, నిజంగా పిల్లి నన్ను పట్టేసింది అనుకున్నా. కష్టం మీద తప్పించుకున్నా. కాని బయటికి రాగానే మళ్లీ బడాయి చూపించాలి. లేకపోతే ఎవరు నన్ను గౌరవిస్తారు అని తనలో తాను అనుకుంది.
అదే రాత్రి ఎలుక పల్లె పిల్లల దగ్గరకి వెళ్లి ఇలా చెప్పింది. హే పిల్లలు, ఈరోజు పిల్లితో పెద్ద యుద్ధం జరిగింది. చివరికి నేనే గెలిచాను. పిల్లి భయపడి పారిపోయింది. పిల్లలు ఒక్కరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్లకు నిజం తెలిసినా ఎలుక తన బడాయి ఎప్పటికీ వదలదని తెలుసు. ఎలుక పిల్లితో తప్పించుకున్నప్పటికీ ఆ సంఘటన తర్వాత కొంతసేపు భయపడింది. కాని ఆ భయం ఎక్కువసేపు నిలవలేదు. నేను బడాయి ఎలుకను, భయం అంటే నాకు తెలియదు అని మళ్లీ గర్వంగా తిరగడం మొదలుపెట్టింది. రాత్రి పొలాల మధ్య చంద్రుడు వెలిగిపోతూ ఉండగా ఎలుక పక్కన ఉన్న గోతిలోంచి బయటకు వచ్చింది. పల్లెలో అందరూ నిద్రపోతున్నారు. పొలాల మధ్య నిశ్శబ్దం. కాని ఆ ఎలుక మాత్రం తనలో తాను గొప్పగా మాట్లాడుకుంటోంది. నేను ఎంత ధైర్యవంతుడినో పల్లె వాళ్లందరికీ చూపించాలి. పిల్లి కూడా నన్ను ఓడించలేకపోయింది. ఇక నుంచి గద్దలైనా పాములైనా నన్ను ఓడించలేవు అని బిగ్గరగా కేక వేసింది. అప్పుడే ఆకాశం నుంచి ఒక గద్ద తన పదునైన కళ్లతో కింద చూస్తోంది. రాత్రి వేట కోసం తిరుగుతున్న ఆ గద్దకి ఆ శబ్దం వినిపించింది. ఎవరు అక్కడా? ఇంత ధైర్యంగా శబ్దం చేస్తున్నది చిన్న ఎలుకేనా అని గద్ద ఆలోచించింది. ఒక్కసారిగా గద్ద రెక్కలు విప్పి గాలిలోంచి కిందకు దూకింది. ఎలుక తన మీద పెద్ద నీడ పడుతుండటంతో పైకి చూసింది. అయ్యో, ఇది గద్ద అని భయపడింది. కాని మళ్లీ తన బడాయి బయటకు రాకుండా ఆగలేకపోయింది. హే గద్దా, నువ్వు నన్ను పట్టుకోగలనని అనుకుంటున్నావా? నేను చాలా వేగంగా పరిగెడతాను. నువ్వు ప్రయత్నించు చూద్దాం అని అరిచింది. గద్ద ఒక్కసారిగా తన పంజాలు ఎత్తి ఎలుకపై పడింది. ఎలుక గందరగోళంగా పరిగెత్తింది. పొలాల మధ్య చిన్న చిన్న బిళ్లలు, మొలకల మధ్య దాక్కుంటూ పరిగెడుతూ పోయింది. గద్దపై నుంచి మళ్లీ దూకుతూ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది. ఎలుక భయంతో వణికిపోతూనే బయటకి మాత్రం గర్వంగా కేకలు వేస్తోంది. హాహా, నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. నేను తప్పించుకోవడంలో ఛాంపియన్ను అని అరిచింది. అంతలో ఎలుక ఒక పెద్ద మేడపందిరి దగ్గరికి వచ్చింది. ఆ పందిరి కింద ఓ రంధ్రం ఉంది. ఎలుక వెంటనే దానిలోకి జారుకుంది. గద్ద మాత్రం బయటే ఆగిపోయింది. గద్ద ఎలుక రంధ్రంలోకి జారిపోవడం చూసి నిరాశగా రెక్కలు విప్పి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది. రంధ్రంలో కూర్చున్న ఎలుక ప్రాణం బతికిందన్న సంతోషంతో ఊపిరి పీల్చుకుంది. కాని ఆ వెంటనే తన బడాయి మళ్లీ మొదలైంది. హాహా, గద్దలు నన్ను పట్టుకోలేవు. నేను లాంటి ధైర్యవంతుడిని ప్రపంచంలో ఎవరూ చూడలేదు అని తనలో తాను మాట్లాడుకుంది. 2 రోజుల తర్వాత పల్లె పిల్లల దగ్గర మళ్లీ ఆ గర్వగాథ చెప్పింది. హే పిల్లలు, మీరు విన్నారా? ఒక గద్ద నన్ను పట్టుకోవడానికి వచ్చింది. కాని చివరికి నేను గెలిచాను. అది భయపడి ఎగిరిపోయింది అని గొప్పగా చెప్పింది. పిల్లలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఈ ఎలుక ప్రాణం బతికిందన్న సంతోషం సరిపోతుంది. కాని ఇది మాత్రం అబద్ధాలు చెబుతూనే ఉంది. ఇలా ఎలుక రోజురోజుకి మరింత బడాయి పెంచుకుంటూ పోయింది. చిన్న చిన్న తప్పించుకోవడాలు కూడా తన పరాక్రమం అని చెప్పేసేది. ఎలుక ఇప్పటివరకు పిల్లి, గద్దల దగ్గర ప్రాణం బతికినప్పటికీ తనలో తాను ఎప్పుడూ నేనే విజేత అనే భావనతో తిరుగుతోంది. పిల్లి నన్ను పట్టుకోలేదు, గద్ద నన్ను పట్టుకోలేదు, ఇక నాకు భయం లేదు. ఈ ప్రపంచంలోనే నేను గొప్ప ఎలుకను అని రోజూ గర్వంగా చెప్పేది. పల్లె పిల్లలు దానిని చూసి సరదాగా ఆట పట్టించేవారు. కాని ఎలుకకు మాత్రం వాళ్లు తనని ప్రశంసిస్తున్నారని అనిపించేది. ఒకరోజు ఎలుక పొలాల్లో తిరుగుతూ పెద్దగా కేకవేసింది. హే, వినండి, నేనొక యోధుడిని. నా శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు. ఎవరైనా నన్ను ఎదుర్కొనగలరా? దురదృష్టవశాత్తు దగ్గర్లోనే ఒక పాము పొలంలో తిరుగుతోంది. అది ఆకలితో ఉంది. ఎలుక గొంతెమ్మి కేకలు వేస్తుండటంతో దాని దృష్టి వెంటనే అక్కడికి వెళ్ళింది. పాము చప్పున ఎలుక వైపు కదిలింది. ఎలుకకు అది కనిపించింది. కాని తన బడాయి తగ్గించుకోలేక గట్టిగా అరిచింది. హాహా, పాము, నువ్వు కూడా నన్ను జయించలేవు. నేను తప్పించుకోవడంలో మాస్టర్ను. నువ్వు ప్రయత్నించు చూద్దాం. పాము ఒక్కసారిగా దూకింది. ఎలుక పరిగెత్తింది. మొదట్లో కొంత దూరం తప్పించుకుంది. కాని పాము నెమ్మదిగా, జాగ్రత్తగా దాని వెంటపడి వచ్చింది. ఎలుక చాలా చిన్న రంధ్రాల్లోకి దూరడానికి ప్రయత్నించింది. కాని పాము పొడవైన శరీరంతో సులభంగా దాని దారిని ఆపేసింది. ఎలుక ప్రాణం ముప్పులో పడింది. ఈసారి మాత్రం ఎలుకలో నిజమైన భయం పుట్టింది. అయ్యో, ఇది నిజంగానే నా అంతమా? నేను ఎప్పుడూ బడాయి చెప్పుకుంటూ తిరిగాను. కాని నిజానికి నేను చిన్న ఎలుకనే. పెద్దవాళ్లతో పోరాడే శక్తి నాకేం లేదు అని తనలో తాను ఆలోచించింది.
చివరి క్షణంలో పల్లె రైతు అక్కడికి వచ్చాడు. చేతిలో కర్రతో పామును తరిమేశాడు. పాము అడవివైపు జారుకుంది. ఎలుక మాత్రం వణుకుతూ అక్కడే కూర్చుంది. ఈసారి అది ఎవరికి బడాయి చెప్పలేదు. రాత్రికి తన గూడు దగ్గర కూర్చుని ఆలోచించింది. నా ప్రాణం కాపాడుకోవడం కూడా అదృష్టం వల్లే జరిగింది. కాని నేను మాత్రం ఎప్పుడూ అహంకారం చూపించాను. పిల్లి, గద్ద, పాము వీళ్లంతా నన్ను నిజంగా పట్టుకుని ఉంటే నేను ఇప్పుడే ఉండేవాడిని కాదు. ఇకపై అలా అతి బడాయి చెప్పకూడదు. నా పరిమితి నాకు తెలిసి ఉండాలి. ఆ రోజు నుంచి ఎలుక కొంచెం వినయంగా మారింది. తన గర్వం తగ్గింది. పల్లె పిల్లలు మళ్ళీ దానిని చూసినా అది ఈసారి చిరునవ్వుతో సైలెంట్గా వెళ్ళిపోతుంది. కథలో నీతి: అతి బడాయి చివరికి ప్రమాదం తెస్తుంది. మన బలహీనతలు తెలుసుకుని వినయం పాటించడం మంచిది. గర్వం వాస్తవాన్ని దాచిపెడుతుంది, కాని ప్రమాదం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది.